హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇది ఒక దివ్యక్షేత్రం. ఈ గుడి వచ్చేసి మనకి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రహదారిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణలోనే పేరు పొందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. పూర్వం యాదమహర్షి అనబడే ఓ ముని ఇచట తపస్సు చేసి శ్రీ నరసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోరిక ప్రకారంగా ఈ కొండ యాదగిరి అని పిలువబడుతుంది. ఈ యాదగిరి గుట్ట గుడికి రావడం కోసం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ కొండ పైన ఉంటుంది గుడి. పైకి వెళ్ళడానికి బస్సెస్ అలాగే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. లేదు మనం ఓన్ వెహికల్లో వెళ్ళాలి అంటే కార్కి వచ్చేసి 500 రూపీస్ పే చేయాలండి. ఇక్కడ మేము కారులో వచ్చేసి పైకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. దర్శనంకి అయితే ఫ్రీ దర్శనం అలాగే 150 రూపీస్ దర్శనం ఉంటుందండి. మేమైతే ఆఫ్టర్నూన్ 12-12:30 ఆ టైంకి వెళ్ళాము. స్వామివారికి నైవేద్యం సమర్పించే టైం అనమాట. సో ఒక 15 మినిట్స్ టు 30 మినిట్స్ అనేది మమ్మల్ని లైన్లో వెయిట్ చేయించారు. ఆ తర్వాత అయితే దర్శనానికి వెళ్ళొచ్చామండి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నేను వీడియో షూట్ చేశాను. ఎందుకంటే టెంపుల్లో ఫోన్ ఎలో లేదు కాబట్టి తర్వాత షూట్ చేశాను. ఈ గుడి రీమోడలింగ్ చేసిన తర్వాత చాలా బాగుందండి. ఇక్కడ చూసారు కదా గోల్డెన్ కలర్లో అది ఎంట్రన్స్ అనమాట, లోపలికి చాలా బాగుంది. రీమోడలింగ్ చేసిన తర్వాత ఇది మేము విజిట్ చేయడం సెకండ్ టైం అండి. 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాము. మేము 2 మంత్స్ బ్యాక్ సమ్మర్ హాలిడేస్లో ఈ గుడినైతే విజిట్ చేసామండి. సమ్మర్ ఉంది, అలాగే సండే రోజు వెళ్ళాము కాబట్టి జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు. అందుకనే 150 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళాం కానీ చాలా కంఫర్టబుల్గా ఉందండి. లైన్లో వెయిట్ చేసినా కూడా అక్కడ ఫ్యాన్ ఏసీ అన్నీ ఉన్నాయి కంఫర్టబుల్గా. అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శివాలయం కూడా ఉంది. సో శివుడి దర్శనం అలాగే అమ్మవారు కూడా ఉన్నారు. ఇద్దరి దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాము. పక్కనే హనుమాన్ కూడా ఉన్నారు. అందరి దర్శనం చేసుకొని బయటికి వచ్చి ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి ప్రసాదం తీసుకొని కొంచెం సేపు కూర్చొని తర్వాత అయితే మేము రిటర్న్ బయలుదేరామండి. ఇక్కడ నుండి మేము వెళ్ళాము స్వర్ణగిరి అనమాట. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళాము. అక్కడ ఈవినింగ్ వ్యూ బాగుంటుందని ఈవినింగ్ ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి కార్ పార్కింగ్ ఏరియా అండ్ బస్ స్టాండ్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో స్వర్ణగిరి వీడియో అలాగే రమణేశ్వరం వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.